పవన్ కళ్యాణ్ మరియు జనసేన పార్టీ విజయయాత్ర అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక చరిత్రాత్మక మలుపు. జనసేన పార్టీకి ఎదురైన కష్టాలు, ప్రజలలో నమ్మకాన్ని పొందడంలో తీసుకున్న ప్రయత్నాలు, మరియు చివరికి ఎన్నికల్లో విజయం సాధించడం గొప్ప స్ఫూర్తి కలిగించే అంశాలు. పవన్ కళ్యాణ్ ప్రజల మధ్యలోకి వెళ్లి వారి సమస్యలను తెలుసుకోవడం, వాటికి పరిష్కారం చూపించడం అనేది జనసేన పార్టీ విజయానికి కీలకమైన అంశం. ఆయన రాజకీయ ప్రస్థానంలో ప్రజల నమ్మకాన్ని పొందడానికి తీసుకున్న చర్యలు, వారి కష్టాలను స్వయంగా తెలుసుకునేందుకు ప్రయత్నించడం ఆయన ప్రత్యేకత. ప్రజల సమస్యలను తెలుసుకోవడంలో పవన్ కళ్యాణ్ పాత్ర. పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రస్థానంలో ఎప్పుడూ ప్రజలతో నేరుగా కలవడం, వారి సమస్యలను సమీక్షించడం అనే విషయంలో ముందున్నాడు. వాడవాడల పాలన లోపాలను పరిశీలించడానికి గ్రామాల్లోకి వెళ్లడం, ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడడం జనంలో ఆయనకు మంచి గుర్తింపును తీసుకువచ్చింది. ఉద్దానం కిడ్నీ వ్యాధి సమస్యపై హస్తక్షేపం. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధులతో ఇబ్బంది పడుతున్న ప్రజలను స్వయంగా కలిసిన పవన్, వారి పరిస్థితులపై ప్రత్యేక దృష్టి పెట్టాడు. ఈ సమస్యను జాతీయ స్థాయికి తీసుకెళ్లి కేంద్ర మంత్రి జైట్లీతో కలవడం ద్వారా ప్రభుత్వానికి ఒత్తిడి తీసుకురావడంలో కీలక పాత్ర వహించాడు. ఆయన నిరంతరం చేసిన ప్రయత్నాలతో ఆ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూశారు. రైతుల కోసం పవన్ కళ్యాణ్. రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను తెలుసుకోవడానికి పవన్ నేరుగా వారి పొలాలకు వెళ్లారు. నీటి కొరత, పంట నష్టాలు, మరియు రుణభారంతో సతమతమవుతున్న రైతుల కోసం ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. ఉదాహరణగా, గుంటూరు జిల్లా మట్లూరు గ్రామంలో పవన్ కళ్యాణ్ సందర్శన చేసి నీటి సమస్యను అధికారులు పరిష్కరించేలా ఒత్తిడి తీసుకువచ్చారు. కూలీ కార్మికుల సమస్యలు. విశాఖపట్నంలో ఇసుక కొరత సమస్యపై లాంగ్ మార్చ్ నిర్వహించి కూలీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. వారి కష్టాలను ప్రభుత్వానికి వివరిస్తూ తక్షణ చర్యలు తీసుకునేలా పవన్ చేసిన పోరాటం కార్మికులలో విశ్వాసాన్ని పెంచింది. మహిళల కోసం ప్రత్యేక శ్రద్ధ. పవన్ కళ్యాణ్ మహిళల సమస్యలను కూడా ప్రత్యేకంగా గుర్తించి వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నించారు. విద్య, ఉపాధి అవకాశాలు, మరియు భద్రత అంశాలపై మహిళలతో వ్యక్తిగతంగా చర్చించి వాటి మీద చర్యలు తీసుకునేలా చూశారు. విద్యార్థుల కోసం. విద్యార్థులు ఎదుర్కొంటున్న ఉపాధి, చదువుల ఖర్చు వంటి సమస్యలను పవన్ కళ్యాణ్ నేరుగా వారికి తెలియజేసేలా విద్యా కార్యక్రమాల ద్వారా, జనసేన కార్యకర్తల ద్వారా చర్యలు తీసుకున్నారు. విద్యార్థులు ఆత్మహత్యల సమస్యల గురించి అవగాహన కల్పించారు. చంద్రబాబు నాయుడును కలవడం. 2023లో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ తన మద్దతు ప్రకటించి ఆయన్ను స్వయంగా కలిశారు. ఇది కేవలం రాజకీయం కాకుండా మిత్రత్వానికి, న్యాయానికి ఆయన విలువ ఇచ్చిన సంఘటనగా నిలిచింది. ప్రజల నమ్మకానికి కారణమైన పవన్ నడవడి. పవన్ కళ్యాణ్ తన ప్రజాయాత్రల ద్వారా సాధారణ ప్రజల జీవితాల్లో కీలకమైన పాత్ర పోషించాడు. సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వాటికి పరిష్కారం చూపే ప్రయత్నం చేయడం ద్వారా ఆయన ప్రజల గుండెల్లో తన స్థానం సంపాదించారు. ఇలాంటి ప్రయత్నాలు రాజకీయ నాయకులకు ఒక మంచి స్ఫూర్తిగా నిలుస్తాయి. పవన్ కళ్యాణ్ విజయం నుండి నేర్చుకోవాల్సిన పాఠం. రాజకీయ నాయకులు తమ కుర్చీపై కూర్చోకుండా ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకోవడం, వాటికి పరిష్కారం చూపే బాధ్యత తీసుకోవడం అవసరం. పవన్ కళ్యాణ్ ప్రజల సమస్యలను తనదిగా భావించి ముందుకు సాగడం అతని విజయం వెనుక ఉన్న అసలు కారణం. ప్రతి నాయకుడు ప్రజల కోసం ఈ విధంగా పనిచేస్తే వారి నాయకత్వం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. పవన్ కళ్యాణ్ ప్రస్థానం. పవన్ కళ్యాణ్ ఒక సామాన్య మానవుడిగా, ప్రజల సమస్యలపై దృష్టి పెట్టిన వ్యక్తిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకున్నాడు. సినిమాల ద్వారా అభిమానులను సంపాదించుకున్న పవన్, తన యథార్థమైన వ్యక్తిత్వం, నైతికత, మరియు సాధారణ జీవనశైలితో ప్రజల గుండెల్లో స్థానం పొందాడు. ఆయన ప్రజల సమస్యలను ఎప్పుడూ తన సమస్యలుగా భావించి ముందుకు సాగాడు. జనసేన పార్టీ పుట్టుక. 2014లో జనసేన పార్టీని స్థాపించినప్పుడు అది ప్రజల హక్కుల కోసం పోరాడే పార్టీగా పేరు తెచ్చుకుంది. మొదటి నుంచే పవన్పై నమ్మకం ఉంచిన యువత, రైతులు, మరియు మధ్యతరగతి ప్రజలు ఆయన పార్టీని ఆదరించారు. ప్రత్యేక హోదా కోసం పవన్ చేసిన పోరాటం, రైతుల సమస్యలపై నిలదీత, మరియు దుర్నీతి వ్యతిరేకంగా చేసిన ప్రదర్శనలు ప్రజల్లో ఆయనపై నమ్మకాన్ని పెంచాయి. ఉద్దానం కిడ్నీ వ్యాధి సమస్యపై పవన్. శ్రీకాకుళంలో ఉన్న ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధులతో ఇబ్బంది పడుతున్న ప్రజలను కలవడం పవన్కు ఓ కీలక మలుపు. ఆ సమస్యను జాతీయ స్థాయిలో ప్రస్తావనకు తెచ్చి తక్షణ చర్యలు తీసుకునేలా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువచ్చాడు. ఈ ఘటన ప్రజల్లో ఆయన నిజాయితీని ప్రతిబింబించింది. అమరావతి రైతులకు మద్దతు.
రాజధాని అమరావతి కోసం భూములను ఇచ్చిన రైతులపై జరిగిన అన్యాయాన్ని పవన్ బహిరంగంగా విమర్శించి వారి కోసం నడిచాడు. 3 రాజధానుల నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించాడు. ఈ పోరాటం రైతుల్లో, గ్రామీణ ప్రజల్లో పవన్కు మరింత ఆదరణ తీసుకొచ్చింది. విశాఖపట్నంలో లాంగ్ మార్చ్. రాజకీయాల్లో పవన్కి చరిత్రాత్మక సంఘటనలలో ఒకటిగా నిలిచిన ఈ సంఘటన, ఇసుక కొరత సమస్యను చర్చకు తీసుకురావడానికి విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ నిర్వహించడం. ఈ సందర్భంగా ఆయన కూలీ కార్మికుల సమస్యల గురించి ప్రభుత్వాన్ని నిలదీశాడు. ఈ చర్య కూలీ కార్మికుల్లో, వారి కుటుంబాల్లో పవన్పై గౌరవాన్ని పెంచింది. పవన్ కళ్యాణ్ ప్రజల మధ్యలో. పవన్ కళ్యాణ్ ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి నేరుగా గ్రామాలను సందర్శించడం అనేక సందర్భాల్లో ప్రజల గుండెల్లో ఆయనకు స్థానాన్ని కల్పించింది. రైతుల సమస్యలు తెలుసుకోవడానికి పొలాల్లోకి వెళ్లడం, కూలీ కార్మికులతో వారి పనితీరు గురించి మాట్లాడడం, మరియు మహిళలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా వారితో చర్చించడం జనంలో ఆయన నిజాయితీని, సేవా దృక్పథాన్ని చాటి చెప్పాయి. మట్లూరు గ్రామాన్ని సందర్శించి అక్కడి రైతులు ఎదుర్కొంటున్న నీటి సమస్యల గురించి ఆరా తీయడం, మరియు సమస్యను వెంటనే అధికారులకు నివేదించడం ప్రజలలో ఆయనపై మరింత నమ్మకాన్ని పెంచింది. చంద్రబాబు నాయుడును కలవడం. 2023లో చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో పవన్ కళ్యాణ్ ఆయన్ని కలవడం జనసేన పార్టీకి మరియు టీడీపీకి మధ్య ఉన్న బలమైన బంధాన్ని చాటి చెప్పింది. ఇది కేవలం రాజకీయ కూటమి మాత్రమే కాకుండా న్యాయానికి మరియు నైతికతకు మద్దతుగా నిలబడే సంఘటనగా ప్రజలలో ప్రభావం చూపించింది. ఈ సంఘటన పవన్ను అసలైన నాయకుడిగా, ప్రజల కోసం ఎల్లప్పుడూ నిలబడే వ్యక్తిగా ప్రజల ముందుకు తీసుకువచ్చింది. రాష్ట్రంలో ప్రత్యేక హోదా ఉద్యమం. పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా ఉద్యమంలో అగ్రభాగాన ఉండడం ప్రజల్లో ఆయనపై ఉన్న విశ్వాసాన్ని పెంచింది. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలను నిర్వహించడం, ప్రత్యేక హోదా కోసం చేసే త్యాగాలు ప్రజల గుండెల్లో నిలిచిపోయాయి. ఈ ఉద్యమం యువతలో మరియు విద్యార్థులలో పవన్కు విపరీతమైన ఆదరణ తీసుకువచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. For more videos please like, share and subscribe.